Hi guys, this is Ramya. Welcome back to my channel. So, ఈ వీడియోలో మనం బాల్కనీ రీసెర్చ్ చేయబోతున్నాం అనమాట. వింటర్ లో మేము అసలు బయటకి వచ్చే ఛాన్సే ఉండదు బికాజ్ ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి. బట్ వింటర్ లో కూడా నాకు టైం దొరికినప్పుడు అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటా. కానీ జనవరిలో మనకి స్నో పడుతుంది. సో జనవరి ఫిబ్రవరి మొత్తం చాలా చల్లగా ఉంటుంది. మార్చ్లో కొన్ని రోజులు చల్లగా ఉండే, కొన్ని రోజులు వేడిగా ఉండే. సో నాకు కుదరలేదన్నమాట క్లీన్ చేయడము. అవును బెట్టా, ఇషాన్వి బాట్ టాయ్స్, చూపిస్తున్న టాయ్స్. సో ఇవాళ నేను క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ సమ్మర్స్లో మేము హ్యాపీగా బయట కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఇషాన్వికి బాల్కనీలో టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం, నాకు కూడా ఇష్టం బాల్కనీలో కూర్చోవడం. అందుకే మేము సెటప్ అంతా సెట్ చేసుకున్నామంట. వెనకాల స్వింగ్, ఇక్కడ ఈ చైర్స్, ఒక టేబుల్, ఇదంతా నేను సెట్ చేసి పెట్టుకున్నాను. కానీ కూర్చోలేకపోతున్నాము ఇప్పుడు. అందుకే క్లీన్ చేసుకుంటే హ్యాపీగా కూర్చోవచ్చు. ఇషాన్వి కూడా బయటకు వదలడానికి నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. బికాస్ ఇంత చెత్తలో ఆమె బయటకు పంపించేదాన్ని కాదు. ఇషాన్వి ఏమో ఏడ్చేది నేను బయటకు వెళ్తా అని చెప్పి. కారు ఉంటుంది వేరే వాళ్ళది, మా నేబర్స్ది, పార్క్ చేసి. కానీ ఇప్పుడే బయటికి వెళ్ళింది. ఆమె వచ్చే లోపల నేను క్లీన్ చేసేసుకున్నాను అనుకో, అయిపోతుంది. బికాజ్ కార్ పైన వాటర్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటర్తో కూడా మొత్తం మేము ఇట్లా ఫ్లోర్ క్లీన్ చేస్తాం కాబట్టి ఇప్పుడు బిందాగా చేసుకోవచ్చు. వాటర్ దాని మీద పడుతుంది అన్న టెన్షన్ లేకుండా. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. డు నాట్ జడ్జ్ మీ ఆఫ్టర్ లుకింగ్ ఎట్ దిస్ బికాస్ చాలా గలీజ్ ఉంది, నేను ముందే చెప్తున్నా. సో లుక్ ఎట్ ద బిఫోర్. ఇక్కడ ఆకులు ఉన్నాయి, దీని మీద చాలా దుమ్ము ఉంది. ఇఫ్ యూ కెన్ సీ, ఇక్కడ మ్యాట్ మొన్నే వాషింగ్ చేసిన. సో దట్ ఈస్ గుడ్. స్వింగ్ కూడా ఒకసారి తీసి దులిపేది అంతా చేయాలి. ఇషాన్వి నేను ఎక్కడుంటే అక్కడే ఉంటుంది గాయస్. సో వాటర్ తెచ్చి పెట్టుకున్న బకెట్లో ఒక క్లాత్ తీసుకొచ్చుకొని, వేస్ట్ క్లాత్ ఒకటి తెచ్చేసుకొని ఇదంతా తుడిచేసిన తర్వాత ఐ కెన్ జస్ట్ డిస్కార్డ్ దట్. శాన్వి, నేను ఈ బాల్కనీ రీసెట్ ఈవినింగ్ పెట్టుకున్నాను అనమాట. వంశీ వర్క్ అయిపోయిన తర్వాత. బికాజ్ వంశీ విషాన్విని చూసుకుంటే నేను త్వరగా చేసేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాను. అండ్ మోర్ ఓవర్ బయట చాలా దుమ్ము ఉండేసరికి నాకు కొంచెం భయం వేసింది విషాన్విని పెట్టుకొని చేయాలి అంటే. తనకి లాస్ట్ మినిట్ వర్క్ వచ్చేసరికి సో అక్కడ బిజీ అయిపోయాడు. చూడండి గైస్, వాటర్తో ఆడుతుంది మేడం, చెప్తే వినదు. సో ఇంకా నేను ఇషాన్వితోనే ఆ పని చేసుకోవాల్సి వచ్చింది. వంశీ ఎన్నిసార్లు పిలిచినా కానీ రావట్లేదు బికాస్ తనకు అక్కడ వాటర్ ఉండేసరికి ఇంకా ఫుల్ ఆడుకుంటుంది. ఇంకా నేను కూడా వదిలేసినాను బికాజ్ నా పని అవ్వాలి అంటే ఇప్పుడు నేను ఇంకా తనని అట్లా వాటర్లో ఆడుకొని ఇవ్వాల్సిందే, ఇంకా ఆప్షన్ లేదు. బై ద వే ఆ వాటర్ వార్మ్ వాటర్ అనమాట, అస్సలు చల్లగా లేకుండే, అందుకే కొంచెం వదిలేసిన. షాన్వి పుట్టిన తర్వాత నాకు మా మమ్మీ ఉండే కాబట్టి నాకు అసలు ఎక్కడ పని పైన టెన్షన్ లేకుండే అనమాట. సో అంత మమ్మీ చూసుకునేది, కుకింగ్, క్లీనింగ్ అంతా A to Z అమ్మ చూసుకునేది. అమ్మ వెళ్ళిపోయిన తర్వాత నుంచే మేనేజ్ చేయడం కొంచెం కష్టమైంది. ఇనీషియల్ డేస్లో చాలా కష్టమైంది. బట్ ఇప్పుడు అన్నీ మేనేజ్ చేసుకోవడం అలవాటు అయిపోయింది. నేను ఇప్పుడు చెప్పబోయే దాంతో నాకు తెలిసి బయట కంట్రీస్లో స్టే అట్ హోమ్ మామ్స్ అయితే బాగా రిలేట్ అవుతారు. అన్ని పనులు చేసుకోవచ్చు కిడ్స్తోని ఎక్సెప్ట్ ఫర్ స్నానంకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీ పార్ట్నర్ అని ఎవరైనా ఒకళ్ళు ఉండాలి వాళ్ళని చూసుకోవడానికి. అప్పుడైతేనే మీరు వెళ్ళగలుగుతారు. కొన్ని వాళ్ళు పడుకున్నప్పుడు వెళ్దాము అని అన్నా వాళ్ళు ఎప్పుడు లేస్తారో తెలియదు. మీరు ఒకవేళ NRI స్టే అట్ హోమ్ మామ్ అయితే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి దీంతో రిలేట్ అవుతున్నారా అనేది. అండ్ మీరు డే టు డే యాక్టివిటీస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అండ్ మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు అది కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు హెల్ప్ అవుతుంది అండ్ నాలాగే అదర్ మామ్స్కి కూడా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ నేను పైన మొత్తం స్వీప్ చేసేసినాను. నెక్స్ట్ వాటర్తోని క్లీన్ చేస్తాను అనమాట. చూడండి గాయ్స్, మొత్తం తడిసిపోయింది నీళ్ళతో. ఇప్పుడు అమ్మకు మొత్తం చేంజ్ చేసేస్తా బట్టలు. నైట్ కదా, ఈవినింగ్ అవుతుంది కదా, అందుకనే నేనేం అనట్లేదు. వంశీ అన్ని వర్క్స్లో ఈక్వల్లీ పార్ట్ తీసుకుంటాడు అండ్ ఐ డోంట్ కాల్ ఇట్ హెల్ప్. అండ్ తను కూడా నేను నీకు హెల్ప్ చేస్తున్నా అన్నట్లు ఉండదన్నమాట. ఇది మా ఇద్దరి పని అనుకొని మేము చేసుకుంటాము. సమ్ టైమ్స్ నేను 100% ఇస్తాను, తను ఆ రోజు ఇవ్వలేడు. సమ్ టైమ్స్ నేను 0 ఉంటా, తను 100% ఇస్తాడు. ఒకరోజు తను 80%, నేను 50%. సో ఎఫర్ట్స్ మారుతూ ఉండొచ్చు. బట్ ఏ రోజు ఇది నీ పని ఇది నా పని అని మాత్రం మేము ఎప్పుడు అనుకోలేదు. ఫ్యాన్ ఆన్ చేస్తాను గాయ్స్, ఫ్లోర్ మొత్తం క్లీన్ అవ్వడానికి, డ్రై అవ్వడానికి.
అన్ని పనులు హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి చేసుకుంటే ఒక్కరిపైన బర్డెన్ ఉండదు. వాట్ డూ యూ సే? ఫ్యాన్ ఆన్ చేస్తే సౌండ్ వచ్చింది, ఆఫ్ చేసేసిన. వంశీ వచ్చి ఫిగర్ అవుట్ చేయాలి అసలు ఎందుకు అట్లా. లుక్ ఎట్ హర్ మై లిటిల్ హెల్ప్. అసలు ఈ కిడ్స్కి వాటర్తో ఉన్న అబ్సెషన్ అయితే నాకు అస్సలు అర్థం కాదు. మీ కిడ్స్ కూడా అంతేనా? దిస్ ఇస్ హౌ ఇట్ లుక్ గైస్. మొత్తం ఫ్లోర్ అంతా వెట్ ఉంది. ఫ్యాన్ ఆన్ చేస్తే గడగడ సౌండ్ వస్తుంది, సో దాన్ని ఆన్ చేయట్లేదు. బట్ కొంచెం తూడ్చేస్తా, కింద మాత్రం వాటర్తో అట్లా ఇచ్చేసిన అనమాట. విచ్ విల్ జస్ట్ టేక్ హాఫ్ అన్ అవర్ టు 1 hour మొత్తం డ్రై అవ్వడానికి వితౌట్ ఫ్యాన్. సో మీన్ వైల్ నేను ఫ్యాన్ దూడ్చేస్తా. వంశీ వర్క్ అయిపోయింది, ఇంకా తను ఫ్రీ అయిపోయినాడు. సో ఇషాన్విని లోపలికి తీసుకెళ్ళిపోయినాడు. ఆమె ఫుల్ వాటర్లో ఆడుతుండే, సో అందుకే ఇంకా లోపలికి తీసుకెళ్ళిపోయి తనకి స్నానం, డ్రెస్ చేంజ్ అదంతా హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్. నేను ఇంకా ప్రశాంతంగా ఇక్కడ ఫ్యాన్ క్లీన్ చేసుకుంటున్నా. ఓకే గైస్, వి విల్ బి బ్యాక్ ఆఫ్టర్ సమ్ టైం. బయట చైర్ పైన పిల్లోస్ని మాత్రం నేను వెట్ వైప్స్తో వైప్ చేసేసినాను. కింద ఇషాన్వి చేసిన మెస్ చూడండి గైస్, మామూలుగా ఉండదు మేడంతో. ఇప్పుడు అదంతా క్లీన్ చేయాలి. ఫ్యాన్ ని ఫిక్స్ చేస్తున్నాడు, బట్ బాల్కనీ డోర్ క్లోజ్ చేసి పెట్టినా బికాజ్ ఇషాన్వి బయటికి వెళ్తే మళ్ళా వాటర్లో ఆడుతుంది. ఇప్పుడే ఆమెకి మొత్తం డ్రెస్ అదంతా చేంజ్ చేసినాడు వంశీ. మొత్తం స్నానం చేసింది ఆమె వాటర్తో బయట బకెట్లో నుంచి మగ్ తీసుకొని. అప్పటివరకు నేను మగ్ దాచేసి టైం తీసుకుంది అది తెలియదు, కానీ తీసేసుకొని మొత్తం వాటర్ పైన పోసుకుంది. సో ఇంకా బయటికి పంపించేదే లేదు మేడంని. వంశీ బయట ఆ ఫ్యాన్ ఫిక్స్ చేసినంతసేపు అక్కడే నిల్చొని నాన్న 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 అని పిలుస్తూనే ఉంది. ఇంకా మనం బయటికి వదిలాల్సి వచ్చింది లాస్ట్కి. ఫిక్స్ చేసేసినాడు. దట్స్ ఓకే లేకన్నా, అది ఇట్లా స్వింగ్ పెట్టేసాయి అంతే. ఎంత పర్ఫెక్ట్గా చేయలేదు, కొంచెం ఇట్లా అనేస్తా మళ్ళీ ఆరిన తర్వాత. ఇప్పుడు స్టిక్ అయి ఉంటుంది కాబట్టి సరిగా మళ్ళీ స్టిక్కి పట్టుకుంటుంది. వంశీ చేస్తా అన్నాడు, సో ఇంకా ఫినిషింగ్ టచెస్ అంతా తనే చేసేసినాడు. దాన్ని వాషింగ్కి వేయచ్చా కన్నా? వేయలేం కదా దీన్ని, స్వింగ్లో ఉన్న ఆ పిల్లోని. గైస్ మేము వర్షం పడ్డా స్నో పడ్డా ఏం పడినా ఈ స్వింగ్ని మాత్రం లోపలికి తీసుకొచ్చి పెట్టేస్తాము, ఈ రాడ్ని బయట వదిలేస్తాం అనమాట. సో దీనికి ఇప్పటివరకు అయితే ఇది ఎప్పుడు తడవలేదు వర్షంలో. బట్ ఎట్లా క్లీన్ చేయాలో ఏందో. తడిచిందా? వర్షంలో తడుస్తుంది, దాన్ని వాష్ చేయాలి మొగనా అంతటా. ఇది అవుట్డోర్ ఫర్నిచర్, ఇదంతా మేము కింద వేసిన మ్యాట్ ఇదంతా అవుట్డోర్ ఫర్నిచరే. కింద వేసినట్టు ఇంకా మన భాషలో చెప్పాలంటే సాప, ఇండియాలో సాపాలు ఉంటాయి కదా, అదే అది. నేను ఆర్డర్ పెట్టి అది వచ్చేంత వరకు నాకు రియలైజ్ కాలేదనమాట అది అదే అని చెప్పి. ఈ స్వింగ్ మాత్రం ఇషాన్వి కోసం తీసుకున్నాము. ఇంకా పెట్టాలి, ఇంకా ఇటు లోపలికి రావాలేమో. కరెక్టేనా? ఇది దీనికి ఉంటుంది ఆ రాడ్, ఎప్పుడైనా వెనకాల రాడ్ ఇగో దీనికి ఇట్లా ఉంటుంది ఆపోజిట్. ఇంకా దీని లోపలికి వెళ్ళాలి, ఇటు సైడ్ కింద, ఇటు సైడు లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్ళాలి. అటు సైడ్ పోతూ వస్తున్నా అక్కడ, నన్ను ఇటు సైడ్ పోయాలి. అంతేనా? చైర్స్ పెట్టే వైపు సెమీ డ్రై అయిపోయిందనమాట. సో ఇంకా నేను అన్నీ సెట్ చేయడం స్టార్ట్ చేసేసినాను. ఇంకా యాజ్ యూజువల్ ఇషాన్వి నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది. నేను సరిగ్గా పెడుతున్నానా లేదా అని చూస్తుంది, ఇంకా నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నట్టుగానే ఉంది ఇక్కడ. బాల్కనీ రీసెట్ ఇస్ డన్. అరౌండ్ 1.5 hours పట్టింది మొత్తం క్లీన్ చేయడానికి. సో ఇప్పుడు మీకు ఆఫ్టర్ చూపిస్తాను. మొత్తం నీట్ అయిపోయింది. ఇది మొత్తం అంతా క్లీన్ చేసిన, అంతా ఎవ్రీథింగ్ ఇస్ నీట్. ఇది ఆల్రెడీ నేను చెప్పినట్టు వాష్ చేసేసిన ఉండే, అదంతా లోపలికి ఉంది, అది నేను ఇప్పుడు క్లీన్ చేస్తా. అండ్ తర్వాత వ్యాక్యూమ్ కూడా చేయాలి, సో అది నేను ఇప్పుడు చేస్తా. బై ద వే ఇది షూ ర్యాక్, దీంట్లో అన్ని షూస్ ఉన్నాయి. దీన్ని కూడా కొంచెం సెట్ చేయాలి, ఇట్లా బెండ్ అయిపోయింది, దీన్ని కొంచెం సెట్ చేయాలి, సెట్ చేస్తా. ఇవన్నీ బయట క్లీన్ చేయడం కోసం అనమాట ఇక్కడ పెట్టింది. ఇవి ఇంకా లోపల యూజ్ చేయను, బయటకే యూజ్ చేస్తా. కర్టెన్స్ కూడా ప్రైవసీ కోసం పెట్టినాను. ఎప్పుడైనా ఇట్లనే బయట కూర్చున్నప్పుడు ప్రైవసీ ఉండాలి అని చెప్పేసి అవి ఇట్లా యాడ్ చేసినాను. మీరు ఒకవేళ బయటికి చూస్తే ఇట్లా ఉంటుంది అనమాట కంప్లీట్ ఓపెన్గా, అందుకని చెప్పేసి ఈ కర్టెన్స్ వేసుకున్నాను. అండ్ ఈ ఫర్నిచర్ అంతా నేను అమెజాన్లో తీసుకున్నా. సో వీటి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఈ మ్యాట్ ఇదంతా సెట్ అనమాట. సో ఈ సెట్ ఇట్లానే పర్చేస్ చేసేసిన.
కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నీకు లింక్స్ ఇస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే చెక్ చేయండి. స్వింగ్ కూడా అమెజాన్, స్ట్రింగ్ లైట్స్ కూడా అమెజాన్, కర్టెన్స్ వేరే ప్లేస్ నుంచి వంశీ ఆర్డర్ పెట్టాను. నేను కనుక్కొని వాటి లింక్స్ కూడా ఇస్తాను. అండ్ ఈ రాడ్స్ షవర్ కర్టెన్స్ అనమాట. అవి షవర్ రాడ్స్ పెట్టినాము, ఎందుకంటే మనం ఏమి డ్రిల్ చేయలేం కదా, రెంటల్ అపార్ట్మెంట్స్ కాబట్టి. సో అక్కడ షవర్ రాడ్స్ పెట్టి వాటికి ఇట్లా కర్టెన్స్ పెట్టేసినాము. ఈ ఫ్యాన్ మాత్రం చాలా పాతది, మేము కాస్కోలో తీసుకున్నాము. 2-3 years పైగా అయిపోతుంది. సో ఐ డోంట్ నో, దాని లింక్ నేను అమెజాన్లో ఉంటే నేను ప్రొవైడ్ చేస్తాను. కాస్కోతో అయితే కష్టమే కొంచెం. అండ్ ఇక్కడేమో మొత్తం ఎక్స్ట్రా షవర్ రాడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇవి తెచ్చామన్నమాట రాస్లో, బట్ అవి అసలు ఉండట్లే, ఊరికే ఊడిపోతుండే. రిటర్న్ ఇద్దామంటే వంశీ రిసీట్ పడేసినుండే. సో అందుకే అవి అట్లనే ఉండిపోయినాయి. ఇంకా ఇవి ఊరికి ఇట్లా పడిపోతున్నాయి అని చెప్పేసి మంచివి వాల్మార్ట్ నుంచి తీసుకొచ్చి పెట్టినాం. వాల్మార్ట్వి తెచ్చి పెట్టినప్పటి నుంచి అవి అట్లా స్టడీగా ఉన్నాయి, ఊడట్లే. హ్యాపీ, ఇంకా దాని గురించి టెన్షన్ లేదనమాట, లేకపోతే ఊరికి ఊడిపోతూ ఉండే. సో యా, దట్ ఈస్ సెక్యూర్డ్. ఇంకా ఇక్కడ షటిల్ రాకెట్స్ ఇంకా అది ఉంది. ప్రతి ఒక్కటి నేను లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నా. మీకు ఎలా నచ్చింది ఈ బాల్కనీ రీసెట్ అనేది నాకు కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకేం యాడ్ చేయాలి? అయినా గ్రీనరీ అయితే యాడ్ చేయాలి, లైక్ ప్లాంట్స్ అట్లా యాడ్ చేస్తే మంచిగా ఉంటుంది. కాకపోతే ప్లాంట్స్ సమ్మర్లోనే సర్వైవ్ అవుతాయి, తర్వాత మళ్ళీ అవి చనిపోతున్నాయి, డ్రై అయిపోతున్నాయి. అందుకనే నేను ప్లాంట్స్ అన్ని తీసేసిన. చాలా ప్లాంట్స్ ఉండే ఒకప్పుడు. ఫేక్ ప్లాంట్స్ తెచ్చి పెట్టాలంటే నాకు ఇష్టం ఉండదు, ఏదైనా గ్రీనరీయే పెట్టాలి అని ఉంటుంది. మేబీ ఒక్క ప్లాంట్ తెచ్చి ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ కార్నర్కి ఒకటి యాడ్ చేసి పెడతా. మిగతాది ఇంకేం యాడ్ చేస్తే బాగుంటుంది మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను అవి తీసుకొచ్చి యాడ్ చేస్తాను. మేడంకి అక్కడ కూర్చోండి చాలా ఇష్టం, హ్యాపీ కూర్చుంటుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను న్యూ వీడియో పెట్టినప్పుడల్లా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, నేను అక్కడ యాక్టివ్గా ఉంటాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ స్క్రీన్ పైన కూడా నేను మెన్షన్ చేస్తాను. సీ యూ ఆల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.